ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. ఓం. 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 మీకు ఉద్యోగస్తులపైన మీ అందరికీ నమస్కారం. ముందుగా మనం మొన్న ఒక వారం రోజుల క్రితం తిరుప్పావై ఉద్భవం గురించి మనం చెప్పుకున్నాం. తిరుప తిరుప్పావై ఉద్భవం గురించి చెప్పుకుంటూ ఈ ధనుర్మాసంలో అంటే అంటే ఈ సంక్రాంతి నెలకి ముందు నెల రోజులంతా కూడాను తిరుప్పావై పఠిస్తారు అని చెప్పి చెప్పుకున్నాం. అది గోదాదేవి వ్రతం కూడా చేస్తారు అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు సంక్రాంతి పండగ మనకి రేపు 14వ తారీఖు, 15వ తారీఖు, 16 మరి 3 రోజుల పండుగ అనమాట ఇది. అందులో సంక్రాంతి అనేటువంటిది 15వ తారీఖు వస్తుంది అన్నట్టుగా మనకి పంచాంగాల్లో ఉన్నది. 14 భోగి పండుగ అంటారు. ఆ తర్వాత రోజుని కనుమ అంటారు, పండగ తర్వాత రోజుని. ఇక్కడ సంక్రాంతి అంటే నూతన క్రాంతి, అంటే నూతన గమనం. ఏది నూతన గమనం? ఎవరు చేస్తారు ఈ గమనాన్ని? అంటే గమించడం అంటే సంచరించడం అనమాట. ఎవరు సంచరిస్తున్నారు అనేది తీసుకుంటే సూర్యుడు సంచారం గురించి మనం సంక్రాంతి పండుగ అనేటువంటిది సూర్యునికి సంబంధించింది అనమాట. మన కాలమానాన్ని గురించి కాలం గురించి మనం ఎప్పుడో చెప్పుకున్నాం, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మనకి కాలాన్ని గురించి చెప్పుకునేటప్పుడు మనకి రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, అయనాలు ఇట్లా మనం చెప్పుకుంటూ వచ్చినాం. మనం చెప్పుకుంటూ వచ్చినప్పుడు మనం ఈ కాలగమనాన్ని లెక్కించడం అనేటువంటిది 2 విధాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. ఒకటి చంద్రుని ఆధారంగా చేసుకుని లెక్కించడం, ఒకటి సూర్యుని ఆధారంగా చేసుకుంటూ లెక్కించడం ఒకటి మనం చెప్పుకున్నాం. దాంట్లో చంద్రుని ఆధారంగా చేసుకుని కాలాన్ని లెక్కించడం దాన్నేమో ఆ లెక్కాన్ని ఆ గణితాన్నేమో చంద్రమానం అంటాము. సూర్యుని ఆధారంగా చేసుకునేటువంటి గణించేటువంటి కాలమానాన్నేమో సూర్యగమ సూ సంక్ర సూర్యగమనం అంటాం, సౌరమానం అని అంటాం అనమాట. ఇక్కడ సౌరమానం ప్రకారం మనం తీసుకున్నట్టయితే సూర్యుడు, నవగ్రహాలు కూడా మనకు కదులుతూ ఉంటాయి. అంటే భచక్రం అంటారు. ద్వాదశ రాశులు ఉంటాయి కదా! ఈ ద్వాదశ రాశుల్లోనూ సంచరిస్తూ ఉంటారని చెప్పి మనకి మనకి జ్యోతిష్ శాస్త్రంలో మనకు చెప్తారు మనకి. నవగ్రహాలన్నీ కూడా ఈ జ్యోతిష్ శాస్త్రంలో వేసి ఏ రాశిలో ఎప్పుడున్నది అని చెప్పి చూపించే చక్రాన్ని భచక్రం అని గాని అంటారు. జ్యోతిష్ చక్రం అంటే దాన్ని రాశి చక్రం అని కూడా అంటారనమాట. ఈ సూర్యుడు ముఖ్యంగా మనకి ముందర మన సూర్యుడిని తీసుకుందాం. సూర్యుడు ఒక్కొక్క రాశిలోనూ ఒక్కొక్క నెల సంచరిస్తూ ఉంటాడనమాట. అంటే ఒక రోజుకి ఒక నెల అనమాట. ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు అనుకుంటే జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి 12 రాశులు ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు ఉంటుందన్నమాట యావరేజ్‌గాను. దాంట్లో సూర్యుడు రోజుకి మన మన లెక్క ప్రకారము 30 రోజులు గనక నెలకు 30 రోజులు గనక రోజుకి ఒక్కొక్క డిగ్రీ మాత్రమే కదులుతూ ఉంటాడు సూర్యుడు.
అంటే 30 రోజులయ్యేసరికి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడనమాట సూర్యుడు. అంటే ఇది ఉజ్జాయింపు కాదనమాట. మామూలుగా చూసుకుంటే సూర్యుడి యొక్క గమనం యొక్క విలువ 0.9824 అనమాట. డిగ్రీస్ అనమాట పర్ డే. అంటే అది సీజన్స్ బట్టి మారుతూ ఉంటుంది. కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. దాని ప్రకారంగా ఉంటుందనమాట. యావరేజ్ చూసుకుంటే మనకి రోజుకి 1 డిగ్రీ అని చెప్తారనమాట. ఇప్పుడు మనకి సూర్యుడు ఒక్కొక్క రోజులోనూ ఒక్కొక్క గమనం చేస్తూ ఉంటాడు గనక, ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోనికి మారటాన్ని సంక్రమణము అంటారనమాట. సూర్యుడికి సంబంధించినంత వరకు. ముఖ్యంగా ఏంటంటే సూర్యుడికి సంబంధించింది గనక దాన్ని సౌరమానం క్యాలెండర్‌లోనే ఎక్కువగా గణితం చేస్తూ ఉంటారనమాట సూర్యుడిని. అంటే మనకి ఆంధ్రదేశంలోనేమో చంద్రమానం ఉపయోగిస్తారు. చంద్రమానాన్ని ఉపయోగిస్తారు. తమిళులేమో సౌరమానాన్ని ఉపయోగిస్తారు. అంటే సూర్యుడిని ఆధారంగా చేసుకొని గణ జ్యోతిష్ శాస్త్ర చక్రాల లెక్క గణితాలన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారటాన్ని మనం సంక్రమణం అంటున్నాం గనక, మొత్తం 12 రాశులుంటాయి గనక, మనం అంటే 12 సంక్రమణాలు ఉంటాయి అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు ఈ ము ఇప్పుడు మనకిప్పుడు ప్రస్తుతం మనం చదువుకునేది సంక్రమణం. ఈ మకర సంక్రమణం అనమాట. అంటే సూర్యుడు ధనురాశిలో నుంచి మకర రాశిలోనికి ప్రవేశించటాన్ని మకర సంక్రమణం అంటామనమాట. అదే సంక్రాంతి పండగ అంటాము. సంక్రాంతి అంటాం. ఇక్కడ మనం అంతకుముందు ఒక నెల తీసుకుందాం. అంటే అంతకుముందు నెల అంటే వృశ్చికం నుంచి ధనస్సులోకెళ్ళటం అనమాట. ఎప్పుడైతే సూర్యుడు వృశ్చికం నుంచి ధనుస్సు రాశిలోకి వెళ్తుంటాడో, ఈ నెల రోజులు కూడా మనకి ధనుర్మాసము అని అంటారనమాట దాన్ని. అక్కడి నుంచి సంక్రాంతి పండుగ రోజున అంటే జనరల్‌గా మా జనవరి 14 గాని, 15 గాని సంక్రమణం జరుగుతుందనమాట. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తూ ఉంటాడనమాట. ఆ ప్రవేశాన్ని మనం సంక్రమణం అంటే సంక్రాంతి అంటాం. అలాగే ఒక్కొక్క రాశిలోనూ ఒక్కొక్క ఒక్కొక్క నెలకి ఒక్కొక్క సంక్రమణం వస్తుంటుంది. ఇట్లా మనం ముఖ్యంగా ఇప్పుడు ఎట్ ప్రెజెంట్‌గా వచ్చేసరికల్లాను మకర సంక్రమణం గనుక, ఈ మకర సంక్రాంతి సంక్రాంతి పండగగా మనం జరుపుకుంటూ ఉంటామనమాట. ఇది చాలా ఉత్తమమైనటువంటి పండగగా అంటే చాలా పెద్ద పండగని మనం అంటాం అనమాట. ఈ పండగ రోజున ముందు రోజునేమో భోగి అంటాము. ఆ తర్వాత రోజునేమో కనుమంట. అంటే ఈ సంక్రాంతి పండగ అనేటువంటిది 3 రోజుల పండగనమాట. ఆ తర్వాత నాలుగో రోజున అంటే పండగ నుంచి మూడో రోజనమాట. భోగి, పండగ, సంక్రాంతి పండుగ, ఆ తర్వాత రోజు కనుమంటాము. ఆ తర్వాత ముక్కనుమ అంటారనమాట నాలుగో రోజు. అంటే కొన్ని ప్రాంతాల్లో దీన్ని 4 రోజుల పండగగా కూడా చేసుకుంటూ ఉంటారనమాట. ఈ మొదటి రోజున ఏం చేస్తారంటే, భోగి మంటలతోటి వాటిలతోటి దాని యొక్క ఇది భోగి యొక్క విశేషం ఏంటనేది చెప్పుకుందాము. మొదటి రోజున ఏం చేస్తారంటే, భోగి పండుగ రోజున భోగి పండుగ రోజున మంట సరిగ్గా ఇది చేస్తారు. మంటలు వేస్తారనమాట. రెండో రోజునేమో పొంగలు పెట్టి, పిండి వంటలవి పెట్టి పితృదేవతలను స్మరించుకుంటారును. లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఉంటారనమాట. మూడో రోజునేమో పశువులన్నిటిని కూడా పూజించి మంచి పశువులన్నిటిని కూడా గోవులు, ఎద్దులు అన్నిటిని ఏ పశువులైనంటే వాళ్ళు పెంచుకునేటువంటి వాళ్ళ ఇంట్లో పెంచుకునేటువంటి పశువులన్నిటికి కూడా పూజ చేయటం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇలా పండుగ అనేటువంటిది జరుపుకుంటూ ఉంటారనమాట. అంటే ఇక్కడ కాలానికి సంబంధించింది అని చెప్పుకున్నాం గనక, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి కాలాన్నే మకర సంక్రమణం అంటున్నాం. అంటే ఈ మకర సంక్రమణం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతూ ఉంటుందనమాట. ఇక్కడి నుంచి 6 నెలలు అంటే మకర రాశికి ఎదురుగా ఉండేటువంటి నెలలు నే రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వరకు కూడా ఈ చంద్రుడు సూర్యుడి గమనం ఉండేటువంటి రోజులన్నింటిని కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటాము. అక్కడి నుంచి సింహం దగ్గర నుంచి సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనువు రాశుల్లో సూర్యగమనం ఉన్నంత కాలమేమో దక్షిణాయనం అని అంటాం అనమాట. అంటే కుంభం, మీనం, మేషం, వృషభం, మిథున రాశుల్లో సూర్యుడు ప్రవేశించినంత కాలంలో ఎంతకి ఎందుకు దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటున్నాం గనుక, ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంతా గూడా శారీరక శ్రమ చేయటానికి,
తర్వాత ఏమో పూజలు చేసుకుంటానికి, ఏదైనా సాధన దైవికంగా ఏదైనా సాధన చేసుకుంటానికి, అలాంటి వాటికి ఎక్కువగా ఉపయోగపడేటువంటి కాలం ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనమాట. మనం గమనించుకుంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకి పండుగలు వచ్చేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. దక్షిణాయన పుణ్యకాలంలో అంటే ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుంచి సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు ఈ కాలంలో దక్షిణాయనం ఉంటున్నాం కనుక ఇది మానసికంగా మనం దేవుడిని అర్చన చేసుకుంటానికి కానీ, ధ్యానానికి కానీ, యోగానికి కానీ, దీక్షలకు కానీ, బ్రహ్మచర్య వ్రత నియమాలు పాటించడానికి కానీ, నియమితులకు కానీ వీటన్నిటికీ కూడా దక్షిణాయన పుణ్యకాలం ఉత్తమమైనటువంటి కాలంగా చెప్తుంటారు. అందుచేతనే మనం గమనించుకుంటే మనకొచ్చేటువంటి పండుగలన్నీ కూడా ఈ ఈ మాసాల్లోనే ఉంటాయి. అంటే మనం ఏదైనా వ్రతాలు చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఏదైనా పూజలు విశేషమైనటువంటి దైవార్చనలు చేసుకోవాలనుకున్నా కూడా, తర్వాతేమో దీక్షలు సన్యాసులు దీక్ష ఆహ్, చేసుకోవాలనుకున్నా గానీ, లేకపోతే బ్రహ్మచర్య వ్రతం చేసుకుంటానికి కానీ, ఏదైనా నియమంగా ఉండి ఏదన్నా విశేష పూజలు చేసుకుంటానికి కానీ, లేకపోతే ఇప్పుడు మనం గమనించుకుంటే శివదీక్షలని, తర్వాత అయ్యప్ప దీక్షలని గానీ, భవానీ దీక్షలని గానీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటనమాట మనకొచ్చేటువంటివి ఈ దక్షిణాయన పుణ్యకాలంలోనే వస్తాయనమాట. ఎందుకంటే ఆ కాలం వాటి కోసం అనేటువంటిది వినియోగపడుతుంటుంది. వినియోగం అవి చేసుకునేందుకు అనుకూలంగా ఉండేటువంటి మాసమే కాలమే దక్షిణాయన పుణ్యకాలం అనమాట. దీంట్లో దీంట్లో మొత్తం 12 సంవత్సరాలు 12 నెలల కాలంలోనూ 6 నెలలు ఒక 6 ఉత్తరాయణం 6 నెలలేమో ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం మనం. దా మిగతా 6 నెలలేమో దక్షిణాయన పుణ్యకాలం అంటున్నాం గనక, దీంట్లో ఏంటంటే ఈ 6 నెలలు దేవతలకి ఒక 6 నెలలనమాట. దేవతలకి ఒక రాత్రి, దేవతలకి ఇంకొక 6 నెలలేమో దేవతలకి పగలు అవుతుందనమాట. అందుకనే సంవత్సరము అంటే దేవతలకి ఒక రోజు కింద లెక్కవుతుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది మహా ఉత్తమమైనటువంటి కాలం. ఈ ఉత్తమమైనటువంటి కాలం కనుక ఈ కాలంలోనే మనకి భీష్మాచార్యులు వారు కౌరవ కురుక్షేత్ర యుద్ధంలో భీష్మాచార్యుల వారు చనిపోయిన అంటే బాణాలేసి కొట్టేస్తాడు ఎవరు అర్జునుడు. కొట్టేసినప్పుడు ఆయన వెంటనే చనిపోడనమాట. దేహం చాలించడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు నేను ఆగుతాను. అప్పుడే నేను తనువు చాలిస్తాను అని చెప్పి ఆయన శరీరాన్ని అంపశయ్యం మీద ఉంచుకుంటాడనమాట. ఎప్పుడైతే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుందో ఆ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని కాలంలో అప్పుడే తనువు చాలిస్తాడు. ఆయన దేహాన్ని చాలిస్తాడు ఉంది. కనుక అంతటి పుణ్యమైనటువంటి రోజులు ఉత్తరాయణ పుణ్యకాలం అనమాట. అంతేకాకుండా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు సంబంధించినటువంటి రోజులుగా దేవతలకి ఒక పగలనమాట ఉత్తరాయణం. దక్షిణాయనమేమో దేవతలకి ఒక రాత్రి కింద లెక్కవుతుందనమాట. కనుక మహా సంక్రమణం అంటే చేరటం అన్నటువంటి అర్థం వచ్చేట్టుగా చెప్తూ ఉంటారనమాట. సూర్యుడు మనకి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సంక్రమణం జరుగుతుంది. అంటే మేష సంక్రమణం, తులా సంక్రమణం, కర్కాటక సంక్రమణం ఇలా జరుగుతూ ఉంటుంది. మనకి ఎప్పుడు గూడా మనకుండేటువంటి ఆ ఋతువులున్నాయి గదా! ఆ ఋతువులు ఒక ఋతువు నుంచి ఇంకొక ఋతువు మారేటప్పుడు కూడా జరిగేటువంటి కాలంలో ఒక సంక్రమణం అనేటువంటిది వస్తూ ఉంటుంది. కనుక మనకి ముఖ్యమైనటువంటివి ప్రతి 3 నెలలకి మనకి ఒక ఋతువు వస్తుంటుంది గనక, ఆ ఋతువుల్లో మనకి 4 సంక్రమణాలు అనేటువంటివి మనకొస్తూ ఉంటుంది. అంటే ఒక మేష సంక్రమణం, తులా సంక్రమణం, కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం వీటిని మనం ఉత్తమమైనటువంటి కాలాలుగా మనం పరిగణిస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత 2 ఋతువులు శీతాకాలం, వేసవికాలం ఈ రెండిటి మధ్య వచ్చేటువంటి సంధి కాలంలో వచ్చేటువంటి సంక్రాంతిని మేష సంక్రాంతి అంటారు. ఇది వసంత ఋతువులో వస్తుందనమాట. వేసవి కాలానికి, వర్షాకాలానికి మధ్య వచ్చేటువంటి సంక్రాంతిని తులా సంక్రాంతి అంటారు. అది శరదృతువులో వస్తుంటుంది. ఈ విధంగా మనం గనక
కాలానికి, ఋతువులకి సంధి కాలంలో వచ్చేటువంటి సంక్రాంతి ఏదైతే ఉన్నదో సూర్యగమనాన్ని బట్టి మనకి ఋతువులు మారుతూ ఉంటాయి అని చెప్పి ఋతువుల్లో మార్పులు అనేటువంటి కాలాల్లో మార్పులు అంటే తదనుగుణంగా ఋతువుల్లో మార్పులు, ప్రకృతిలో మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పి చెప్తుంటాం. ఎన్ని జరిగినా గానీ మనకి మనకి అంటే సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో కూడా మనకి ఈ కాల మార్పుల వల్ల అంటే సూర్యగమనం వల్ల మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట. తర్వాత భోగి పండగ అనేటువంటిది పండగ ముందు రోజున మనం భోగి అనేటువంటిది చేస్తూ ఉంటాము. ఎక్కువగా ఈ సంక్రాంతి పండుగని సదర్న్ ఇండియాలో ఆంధ్రులు, తర్వాతేమో తమిళులు ఎక్కువగా ఈ సంక్రాంతి పండుగని ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. అంటే మిగతా వాళ్ళు జరుపుకోరు అని కాదు కానీ, వీళ్ళు ఎక్కువగా జరుపుకుంటారనమాట. అంటే జనరల్‌గా భోగి పండుగ అనేటువంటిది జనవరి 13 తారీఖు గాని, 14 తారీఖు గాని వస్తూ ఉంటుందనమాట ఇది. ఇక్కడేంటంటే ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమికి దగ్గరవుతూ ఉండటం వల్ల భూమికి దగ్గరగా ఉండటం సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపు కొద్ది కొద్దిగా దూరం అవుతూ ఉండటం వల్ల ఇక్కడ చలిగాలి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది కనుక దాన్ని తట్టుకొని నిలబడటానికని చెప్పి భోగి పండుగ రోజున మనం ఏం చేస్తామన్నమాట మంటలు అవి వేసి దాంట్లో చలి కాచుకుంటూ ఉంటారు. అందుచేతన అందరూ భగభగ మగవాడి మంటలు ఉండటం వల్ల దానికి భోగి అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పి ఒక నానుడి. అంటే ఈ సంక్రమణం జరిగేటువంటి ఎప్పుడైతే సంక్రాంతి అనేటువంటిది మనం ఏదనుకున్నామో, సంక్రమణం అనుకున్నామో, ఆ సంక్రాంతి ముందు రోజుని మనకి మహా భోగి అని అంటాం గనుక, ఈ భోగి ఒక పర్వదినంగా పరిగణించబడుతోందనమాట. అంటే భోగి అంటే అనుభవము అని అంటే అనేటటువంటి భోగము అనే మాటకి భోగము అంటే అనుభవము అనేటువంటి అర్థం ఒకటి ఉండటం వల్ల మనం ఏం అనుభవిస్తాము ఇక్కడ అంటే ఋతువులు మారటం వల్ల చలికాలం నుంచి మనకి మారుతుంటుందనమాట. వేసవికాలం వైపు మనం వెళ్తున్నాము. అంటే సూర్య గమనం మారుతుంటుంది. ఆ ఆనందానికి మనకి అనుభవించటము, తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడైతే పరమ ఎప్పుడైతే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది గనక, మనం పరమాత్మని ధ్యానించేటువంటి ధ్యానించటానికి ఉత్తమమైన కాలం గనక, పరమాత్మ ధ్యానంలో ఉండేటువంటి మదానందం పొందటానికి ఉత్తమమైనటువంటి కాలం గనక, దీన్ని ఉత్తరాయణం అని చెప్పటం అంటాము. అది భోగితోటే ప్రారంభమవుతుంది గనక, దాన్ని నిజమైనటువంటి భోగి అని అంటూ అని అంటారనమాట. కనుక ఈ భోగి మంటలు అనేటువంటివి జనరల్‌గా ఏంటాయంటే, మనలో ఉండేటువంటి తామస గుణాన్ని పోగొట్టేటువంటి భోగి మంటలుగా చెప్తూ ఉంటారనమాట. జనరల్‌గా ఏంటాయంటే, ఈ రోజుల్లో కొత్త బట్టలు ధరించటము, తెల్లారుజామునే లేసి త త తెల్లవారుజామునే లేసి హ్మ్, తలంటు స్నానం అది చేసుకొని కొత్త బట్టలు ధరించడం అనేటువంటివి చేస్తూ ఉంటారనమాట. ఈ ముగ్గులు అంటే ఈ భోగి సంక్రాంతి నెలలో అంతకు ముందు కాలంలో అంటే ఒక నెల రోజులుగాను అంతకుముందు ఉన్నటువంటి ఒక నెల రోజులుగాను ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి అలంకరించి అంటే ముగ్గులతో అలంకరించి గొబ్బెమ్మలు పెట్టి పూజించటం అనేటువంటిది మనకి సంప్రదాయంగా వస్తున్నటువంటిది ఉందనమాట. అంతేకాకుండా ఈ భోగి పండుగ రోజున చిన్న పిల్లల్ని తీసుకొని చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి ఆ చి చీక చిన్న పిల్లలకి భోగిపళ్ళు అనేటువంటివి పోస్తూ ఉంటారు. ఈ ఈ భోగిపళ్ళు పోయటం వల్ల శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు ధరించినట్టు ఆశీస్సులు ఉన్నట్టుగా వాళ్ళని భావిస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ఆహ్, ఈ ఈ అంటే ఈ భోగి పండగ ముందంతా ఏమవుతుంది నెల రోజుల్లోనూ రైతు తన పొలాల్లో ఉండేటువంటి పంటనంతా కూడా నూర్చి ధాన్యాన్ని ఇంటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత మళ్ళీ కొత్త కొత్త ఇది వేయాలన్నమాట. పంట వేయాలి. ఆ పంట వేయటానికి సిద్ధం చేసి దాంట్లో నీళ్లు అనేటువంటివి పెడుతూ ఉంటాడనమాట. అది భోగి రోజునే స్టార్ట్ చేస్తారు కనుక దాన్ని
పులకేయటం అనేటువంటి పేరుగా చెప్తుంటారనమాట. అది భోగి పులక అంటారు దాన్ని. ఆ దాన్ని. అలా నీరుతోటి భూమిని తడపటాన్ని, పొలాన్ని తడపటాన్ని భోగి పులక అంటారు. అది భోగి రోజునే మొదలు పెడతారు గనక దాన్ని భోగి పులక అంటారు. అది కొంతవరకు సాగ సాగునీటిని పెట్టడం అనేటువంటిది పెడుతున్నారు గనుక దాన్ని పులకేయటం అంటారు. అది భోగి రోజునే స్టార్ట్ చేస్తున్నారు గనుక దాన్ని భోగి పులక అంటారనమాట. తర్వాత ఇంకోటేంటంటే, ఈ రోజున గాలిలో మార్పు అనేటువంటిది వస్తుంటుంది. ఈ గాలిలో మార్పు రావటం వల్ల అంటే గాలి యొక్క వేగం తగ్గుతూ ఒక దిశగా ప్రవహిస్తూ ఉంటుంది గాలి. ఈ ప్రవహించడం గాలి వీస్తూ ఉంటుంది. ఈ వీచడం వల్ల ఇప్పుడు ఏం చేస్తారంటే పిల్లలందరూ కూడా గాలిపటాలు ఎగరేసుకుంటూ ఉంటారన్నమాట. తర్వాత ఈ విధంగా ఎంతో ఉత్సాహంగా బంధుమిత్రులతోటి జరుపుకుంటూ ఉంటారు. ఇక కనుమ పండగ. మూడో రోజున వచ్చేటువంటి కనుమ పండుగలేంటంటే, మనం హిందూ సంప్రదాయంలో ఒకటి ఉంది. జీవహింస జీవులని కూడా సాటి జీవులు ఏదైనా గానీ, మనం అంటే వాటిని కూడా పూజించడం అనేటువంటిది మన సంప్రదాయంగా వస్తుంటుందనమాట. ఈ కనుమని పశువుల పండుగగా వ్యవహరిస్తారనమాట. అంటే ఈ పశువుల్ని కూడా వాటికి తీసుకొని పశువులకి చక్కగా అంటే ఆవులు, గేదెలు వీటన్నిటికి కూడా పూజ చేస్తారనమాట మనం. అంటే ఆ రోజున పశువుల్ని పూజించడం అనేటువంటిది పశువులే కాదు, అక్కడ ఉండేటువంటి మనకు నాగుల చవితి ఉన్నది. సర్పాన్ని పూజిస్తాము. తర్వాత అట్లాగే మనం కొండలను పూజిస్తాము. పుట్టలను పూజిస్తాము. ఇలా రకరకాలుగా మనకి కనిపించేటువంటి జీవరాశుల్లో అన్నిటిని కూడా మనం పూజించడం అనేటువంటిది మనకి అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం మాట. అట్లాగే ఈ పశువుల పండుగను కూడా ఈ పండుగల దీంట్లో ఇక్కడేంటంటే ఈ పశువుల పండుగని సంవత్సరం పాటు మనకి ఈ ఈ జంతువులు అంటే ఎద్దులు ఇవన్నీ కూడా మనకి పంట చేలలో వాటిని దున్నటంలోను వాటిలోను సహాయపడి మనకు పంటనిస్తాయి కనుక వాటిని ఇంత మనకు సహాయపడినటువంటి కి కృతజ్ఞత సూచకంగా మనం ఏం చేస్తున్నాం అనమాట ఆ రోజున పూజ చేయటం అనేటువంటిది జరుగుతుంది. అదే పశువుల పండుగగా చేస్తున్నారనమాట. ఇట్లా తర్వాత మనకి తమిళనాడులో గనక చూసుకున్నట్టయితే, అక్కడ బల్లికట్టు అనేటువంటి ఒక పశువుల పండుగని పశువులొచ్చి తమిళనాడు అండ్ చిత్తూరు జిల్లాలో గూడా బల్లికట్టు అనేటువంటిది ఒక పండగలాగా చేసుకుంటారనమాట. అంటే పశువులతోటనమాట అవి. అక్కడ పశువులకి ఇది కట్టి, వాటిని స్వేచ్ఛగా వదిలి, వాటితోటి స వాటితోటి ఒక రకంగా చెప్పాలంటే, వాటిని వాటిని ఎలా చెప్పాలా? వాటిని పూజించి ఒక పండగలాగా చేసుకుంటారనమాట దాన్ని. దాన్ని అంటే పశువులు ఎ వాటిలో పోటీలు పెడతారనమాట. ఏది గొప్ప ఏది అట్లాగనమాట. దాన్ని బల్లికట్టు అంటారనమాట. దీన్ని ఈ విధంగా చేసుకుంటాం. ఆనవాయితీగా వస్తుందనమాట. అంటే ఈ విధంగా సంక్రాంతి పండుగ అనేటువంటిది కోలాహలంగాను, కొత్త అల్లుళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ ఇంటికి అల్లుడిని తెచ్చుకుంటాం అనేటువంటిది, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. బంధుమిత్రుల సమాగమనం అనేటువంటిది ఈ పండుగ రోజున జరుగుతూ ఉంటుందనమాట. ఎందుకంటే, మనకి కొత్తగా వచ్చేటువంటి ధాన్యం అనేటువంటిది మనకి ఈ పండుగ రోజునే మనకు వస్తుంటుందనమాట. వరి ధాన్యం గానీ, ఏదైనా గానీ ఇప్పుడు అంటే కాల మార్పుల వల్ల అనేక రకాలైన అంటే అనేక సార్లు పంట వేయొచ్చు. కానీ జనరల్‌గా ఏంటంటే ఈ కాలంలోనే మనకి ఇంటికి ధాన్యం వస్తుంది కాబట్టి, వాళ్ళు సంతోషంతోటి అనేక రకాల పిండి వంటలు చేసుకొని, బంధుమిత్రులతోటి కొత్త బట్టలు కట్టుకొని, కొత్త కొత్త బట్టలు ధరించి, అనేక రకాలైనటువంటి పిండి వంటలు చేసుకొని, సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఈ ఈ పండగ రోజుననమాట. ఇది క్లుప్తంగా సంక్రాంతి పండుగ గురించి మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే, ఇంకోటి కూడా ఏంటంటే, ఈ సంక్రాంతి పండుగ రోజున
సూర్యుని సూర్యుడిని ప్రథమంగా ఆరాధిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే సూర్య యొక్క గమనానికి సంబంధించినటువంటి పండగ కనుక ఇది. సూర్యుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవిని కూడా ఆరాధించడం అనేటువంటిది ఈ సంప్రదాయంగా మనకొస్తున్నదనమాట. ఈ గొబ్బిళ్ళు అనేటువంటి దాన్ని గొబ్బిళ్ళు పెట్టటం, గొబ్బిళ్ళు పెట్టినప్పుడు వాటి మీద అలంకరించి దాన్ని ముగ్గులేసి అలంకరించి పసుపు కుంకుమతోటి అలంకరించడం అనేటువంటిది లక్ష్మీ లక్ష్మీదేవిగా భావించి ఆ గొబ్బిళ్ళని లక్ష్మీ పూజ కూడా చేస్తూ ఉంటారు. సంక్రాంతి లక్ష్మి అందుకని సంక్రాంతి లక్ష్మి అని అంటారనమాట. కనుక ఈ సంక్రాంతి లక్ష్మీ పూజ లక్ష్మీదేవి కూడా ఈ రోజున ఆరాధన అనేటువంటిది చేసుకొని జనం సంతోషపడుతూ ఉంటారనమాట. ఇది క్లుప్తంగా సంక్రాంతి పండుగ గురించనమాట. ఇక మనం రెగ్యులర్‌గా వస్తే మనం ఇంతకుముందు 65 నామాల వరకు మనం చదువుకున్నాం. ఈశాన ఈశా 65వ నామం చదువుకున్నాం. ప్రాణదహ అని చెప్పి. ప్రాణదహ అంటే ప్రాణమునిచ్చేవాడు అని చెప్పి మనం చదువుకున్నామనమాట. ఇక 66వ నామం మొదలుపెట్ట 64 వరకు సారీ 64 వరకు అయినయి. 65వ నామం చెప్పాలి. 65వ నామం ప్రాణదహ అంటే ప్రాణదహ అంటే ఏంటి? ప్రాణమును ఇచ్చువాడు. ప్రాణశక్తిని ఇచ్చువాడు. అంటే ఎవరిస్తారు మనకు ప్రాణశక్తిని? ఇచ్చేటువంటి వాడు పరమాత్మ. ఈ ప్రాణం అనేటువంటిది మనలో ఉంటుంది. మనలో మానవులం గనుక మ మా ప్రతి జీవిలోనూ ప్రాణశక్తి అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రాణశక్తి వల్లే ఆ జీవం కదులుతుంది. ఈ జీవం అనేటువంటిది కదులుతుంది కాబట్టి దాన్ని ప్రాణశక్తి ఉండబట్టే అది కదులుతుంది అని చెప్పి మనం నిర్ధారణకు రాస్తాం. దాన్నిచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ అని చెప్తాం. ఆ పరమాత్మ ఎవరయ్యా అంటే విష్ణు పరంగా మనం చెప్తున్నాం గనుక విష్ణువేనని చెప్పి చెప్తారనమాట. ఇక ఈ ప్రాణంలో 5 రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఈ ప్రాణం కదులుతూ ఉంటుందనమాట. అంతకంటే ముందు ఒక్క నిమిషం. ఆహా! హ్మ్. ప్రాణము అంటే ఏంటి అంటే సాధారణంగా మనం అర్థం చెప్పుకునేటప్పుడు ఊపిరి అని గాని, గాలి అని గాని అని చెప్పుకుంటాం మనం. అంతేకాకుండా బలము అనేటువంటిది గాని, జీవుడు అని గాని, లేకపోతే శక్తి అనేటువంటి ఇలా రకరకాలైనటువంటి అర్థాలు మనం చెప్పుకుంటూ వచ్చామండి ఈ ప్రాణానికని. అంటే తన యొక్క భక్తులకు ఎల్లప్పుడూ తనను దర్శించడానికి, తనను సేవించటానికి తగినటువంటి బలాన్ని చేకూర్చేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆయన్నే ప్రాణదహ అని అనవచ్చునని చెప్పి మనకి ఈ నామం యొక్క అర్థం అనమాట. అంతేకాకుండా అంటే తనకు పూజ చేయటము అని చెప్పుకున్నాం మనం ఇప్పుడు ఇక్కడ సేవలు చేయటం అనేటువంటిది. అంటే ఉత్తమోత్తముడు గనుక ఈయన అందరికన్నా ఉత్తముడు కనుక సర్లక్షణాలు కలిగినటువంటి అంటే సుగుణాలు కలిగినటువంటి పరమాత్మ కనుక ఈయన మనందరినీ మనకు జన్మనిచ్చి సృష్టి స్థితి లయ కారకుడు కనుక ఈయన ఏం చేస్తాడనమాట మన అన్నిటికన్నా శ్రేష్ఠుడు కనుక మనం ఏం చేస్తున్నాం అనమాట ఆయనకి సేవలు చేస్తున్నాం. మనకి సాధారణంగా మనం ఒక ఎవరైనా గాని ఒక ఒక రంగంలో రాణించినటువంటి వ్యక్తి ఒకతను ఉన్నాడనుకుందాం. ఆ వ్యక్తిని మనం ఏం చేస్తాం అతన్ని గౌరవిస్తాం మనం. ఒక శాస్త్రజ్ఞ అనేక శాస్త్రాలు చదివినవాడున్నాడు. ఒక ఒక ఉపాధ్యాయుడిని తీసుకుందాం. ఆ ఉపాధ్యాయుడు ఏం చేస్తుంటాడు? తన రంగంలో అంటే ఉపాధ్యాయుడు అంటే తనకు పాఠాలు చెప్పడం అనేటువంటిది తన వృత్తి. విశేషమైన కృషి చేసి అనేక సంవత్సరాలు కృషి చేసి వాళ్ళందరినీ తన దగ్గర చదువుకున్నటువంటి శిష్యులందరినీ కూడా విద్యార్థులందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఆహ్, ఉత్తమమైనటువంటి విద్యార్థిగా తీర్చిదిద్దినప్పుడు ఏ ప్రభుత్వం వారు ఒక ఒక సంఘం ఇంకెవరైనా గానీ వాళ్ళని అతని యొక్క ప్రతిభను గుర్తించి అతనికి సన్మానం చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం.
అలాగే ఈయన కూడా మనకి ప్రాణాలు ఇస్తూ, అంటే ఈ- ఈయన పరమాత్మ కూడా అన్నిటికన్నా ఉత్తముడు కనుక ఆయన మనకి ఈ జన్మకు కారణమైనాడు కనుక ఆయనకి కృతజ్ఞతాభావంగా ఆయనకి మనం పూజలు చేస్తూ ఉంటాము, మనం సేవలు చేస్తుంటాము. మనం ఏదైనా ఒక కార్యం చేయాలి అన్నప్పుడు మనకు కొంత శక్తి అనేటువంటిది ఉండాలి. ఆ శక్తిని ఇచ్చేటువంటి వాడు ఎవరు అంటే మళ్ళీ పరమాత్మే. ఎలా శక్తికి ఇచ్చటానికి కారణమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఏ పరమాత్మ అయితే మనకు శక్తిని ఇస్తున్నాడో ఆయన్ని ప్రాణదహ అంటారు. అంటే ఇక్కడ శక్తి అంటే మళ్ళీ ప్రాణశక్తి అన్నమాట. సరే, మన శరీరంలో అనేక రకాలైనటువంటి నాడులు ఉన్నాయని చెప్పుకున్నాం. 72,000 నాడులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ నాడులు ముఖ్యంగా అయినటువంటి రెండు జగలుగా ఉంటాయి అవి. ఒకటి ప్రధాన వాయువులని, వాటిలో ఉన్నటువంటి వాయువులని ప్రతి నాడిలోనూ ఒక వాయువులు అనేటువంటివి ప్రసరిస్తూ ఉంటాయి అని చెప్పుకున్నాం మనం. దాంట్లో రెండు రకాలు, ప్రధాన వాయువులు ఉపవాయువులు అని రెండు రకాలు ఉంటాయి. ప్రధాన వాయువులనేమో ప్రాణవాయువులు అంటారు. ఈ ప్రాణవాయువులు మళ్ళీ 5 రకాలు అనమాట. దాంట్లో ఒకటి ప్రాణవాయువు, 2 అపానవాయువు, 3 వ్యానవాయువు, 4 ఉదాన వాయువు, 4 సమాన వాయువు అనేటువంటి 5 రకాలైనటువంటి వాయువుల్ని కూడా మనం ప్రధాన వాయువులు అని అంటాం అనమాట. సరే, ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? ఈ వాయువులన్నీ మన శరీరంలో ఉంటాయా? ఉంటాయని చెప్తున్నాం కదా, ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఈ ప్రాణవాయువు అనేటువంటిది మన వక్షస్థలంలో ఉంటుంది. దీనికి అధిదేవత విశిష్టకుడు అని చెప్పి చెప్తారనమాట. దీని యొక్క పని ఏంటంటే మనలో ఉండేటువంటి ఈ శ్వాసలన్నీ మనం శ్వాస తీసుకుంటూ ఉంటాము. అంటే ముక్కుతోటి గాలి తీసుకుంటూ ఉంటాము, గాలి వదిలేస్తూ ఉంటాము. దాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటాము. దీన్ని మనకి గాలిని పీల్చడం, లోపలికి తీసుకుంటాము, బయటికి తీసుకుంటాము అనేటువంటివి తీసుకునేటువంటి నాడులు రెండు ఉన్నాయి. ఇడా నాడి, పింగళ నాడి అనేటువంటివి. ఆ నాడుల ద్వారా ఈ వాయువులన్నీ కూడా బయటికి లోపలికి వెళ్ళటం, బయటికి రావటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది ఎవరి పని అయ్యా అంటే ఈ ప్రాణవాయువే జరుగుతుంది. ప్రాణవాయువు పని అనమాట. ఇక 2 అపానవాయువు. ఈ అపానవాయువు అనేటువంటిది గుదస్థానంలో ఉంటుందన్నమాట. దీని యొక్క అధిష్టాన దేవత విశ్వకర్త అంటారు. ఇవి అధోముఖంగా ఉంటాయి. అంటే ఈ అధోముఖంగా సంచరిస్తూ, ఈ వాయువు అధోముఖంగా సంచరిస్తూ మనలో ఉండేటువంటి శుక్లాలని, మలమూత్రాదులన్నింటినీ కూడా బయటికి పంపిస్తూ ఉంటుందన్నమాట అధోముఖంగా. అంతేకాకుండా అవి రక్తకుహు, సినీవాలి అనేటువంటి 2 నాడులు ఉంటాయన్నమాట మనలోను. ఆ 2 నాడుల ద్వారా బయటికి పంపిస్తూ ఉంటుంది. అందువల్లనే ఇవి అధోముఖంగా మన ఈ చెప్పినటువంటి మలమూత్రాలు, ఈ శుక్లాలు అన్నీ కూడా అధోముఖంగా బయటకు వస్తూ ఉంటాయన్నమాట. ఇక మూడోది వ్యానవాయువు. ప్రధాన వాయువులలో మూడోది వ్యానవాయువు. ఈ వాయువు ఏంటంటే శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. దీని యొక్క అధిష్టాన దేవత విశ్వయోని అంటారనమాట. దీని పని ఏంటంటే బయటగా ఉండేటువంటి బయట ఉండేటువంటి శీతోష్ణ స్థితికి, లోపల ఉండేటువంటి లోపలికి లోపల ఉండేటువంటి శీతోష్ణ స్థితికి బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది. అంటే అంతేకాకుండా మనం ఏదైతే భుజిస్తూ ఉంటామో ఆహారాన్ని అంతటినీ కూడా మన శరీరాన్ని అంతటికి కూడా వ్యాపింపజేసేటువంటి పని చేస్తూ ఉంటుంది ఈ వ్యానవాయువు. ఇక మూడవది ఉదాన వాయువు. ఈ ఉదాన వాయువు అనేటువంటిది కంఠస్థానంలో ఉంటుందన్నమాట ఇది. ఈ కంఠస్థానంలో ఉండేటువంటి ఈ ఉదాన వాయువు దీని యొక్క అధిష్టాన దేవతని అజుడు అంటారనమాట. ఇదేంటంటే ఇది ఎలా దీని యొక్క పని ఏంటంటే మనకు ఉన్నటువంటి మనసుని వికల్పాలకు లోనవుతుంటుంది. ఎప్పుడు మనం సంకల్పించడం కాదు అని డిఫర్ అవటము అనేటువంటి మనం చేస్తూ ఉంటాము. ఇలాంటి మనసుని సంకల్ప వికాలానికి లోను చేసి ఆ సంకల్పాలని, వికల్పాలని కూడా మాటల రూపంలో బాటిక రూపంలో వెల్లడి చేసే పని ఈ ఉదాన వాయువు చేస్తూ ఉంటుంది. ఇదేంటంటే ఈ సుషుప్తావస్థలో ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని
తనకు కారణమైనటువంటి అజ్ఞానంలో దాన్ని ముంచి ఇంద్రియాలన్నింటినీ కూడా అజ్ఞానంలో ఉంచుతున్నాం. జాగ్రత్త అవస్థలో మళ్ళీ మెలకువగా అంటే జాగ్రత్త అవస్థ అంటే మనం మెలకువగా ఉండేటువంటి అవస్థ అనమాట ఇది. ఇంద్రియాలను వాటి వాటి స్థానంలో మళ్ళీ ఉండేట్టుగా చేస్తూ ఉంటుందన్నమాట. ఈ వాయువు సుషుమ్న నాడి ద్వారా సహస్రారం వరకు వ్యాపిస్తూ సంచరిస్తూ ఉంటుందన్నమాట. ఈ ఉదాహరణమైనటువంటి వాయువు. ఇక సమాన వాయువు. ఈ సమాన వాయువు అనేటువంటిది నాభి ప్రాంతంలో ఉంటుంది. దాని యొక్క అధిష్టాన దేవత జీవుడు. ఇది జఠరాగ్నిని మనలో ఒక జఠరాగ్ని అనేటువంటిది ఆ అగ్నిలో పంచాగ్నులు అని చెప్పాం. ఆ పంచాగ్నులలో ఒకటి జఠరాగ్ని. ఆ జఠరాగ్ని మనలో ఉంటుందన్నమాట. ఇదేం చేస్తూ ఉంటుందన్నమాట, మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని అరిగేట్టుగా చేసి అదేం చేస్తుందన్నమాట, ఈ అరిగేట్టుగా చేయటం అనేటువంటిది జఠరాగ్ని పని. దాన్ని మళ్ళీ శరీరం అంతా వ్యాపింపజేయటం అంటే మనలో ఉండేటువంటి 72 నాడులకి పంపించడం అనేటువంటిది ఈ సమాన వాయువు అనేటువంటిది చేస్తుంటుంది. ఇలా 5 వాయువులు ప్రధాన వాయువులు ఉన్నాయి. అదే 5 ప్రధాన వాయువులు చేసేటువంటి పని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇవి కాకుండా ఇంకొక 5 ఉపనాడులు కూడా ఉన్నాయన్నమాట. వాటి పేరు నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయాలు. వీటన్నిటిని కూడా 5 ఉపవాయువులు అంటారనమాట. ఈ ఉపవాయువులు ఏం చేస్తుందంటే ఈ నాగవాయువు ఫస్ట్. ఈ నాగవాయువు మనకి వామిటింగ్ని కలిగిస్తుంది అనమాట. ఈ కూర్మ వాయువు ఇదేంటనమాట, మన కన్ను రెప్పలు ఆడించడానికి కదిలించడానికి ఉపయోగపడుతుంది అనమాట. కృకర వాయువు మనకు తుమ్ములు కలిగించడానికి ఉపయోగపడుతుంది అనమాట. దేవదత్త వాయువు మనకు ఆవలింతను కలిగించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ధనుంజయ అనేటువంటి వాయువు శరీరం అంతా వ్యాపించి శరీరాన్ని అభివృద్ధి చేసేటంలో సహాయపడుతుంది ఈ ధనుంజయ వాయువు. ఇలా మనలో ఉండేటువంటి ఈ దశవాయువులు కూడా మన శరీరంలో కదలటానికి, మన శరీరంలో శరీర భాగాలు కదలటానికి, ఆ శరీర భాగాలని వాటికి కావాల్సినటువంటి శక్తిని శక్తితో నిండి ఉండి శరీర భాగాలు సరిగ్గా సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఈ వాయువులన్నీ కూడా ఉంటేనే ఉన్నంత వరకే ప్రాణి జీవించి ఉన్నాడు, లేకపోతే లేదు అని చెప్తూ ఉంటారనమాట. వీటన్నిటిలోనూ కూడా వీటన్నిటికన్నా కూడా ముఖ్యమైనటువంటివి అంటే ఈ దశవాయువులు కూడా పనిచేయటానికి కారణభూతుడు ఎవరయ్యా అంటే పరమాత్మ. అంటే ఈ పరమాత్మయే వేరు వేరు రూపాల్లో ఉండి ఆ వాయువుని సంచరింపజేస్తున్నాడు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. కనుక ఆయన్ని ప్రాణదహ అని అంటారనమాట. ఈ దశవాయువులు కూడా మనకి అన్నిట్లోనూ కూడా ముఖ్యమైనటువంటిది ప్రాణవాయువు అనమాట. ఈ ప్రాణవాయువు మనలో ఉండేటువంటి మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి నుంచి మనం మనం నిలబెడుతుందనమాట. మనం జీవించి ఉన్నాము అని చెప్పడానికి రీజన్ ఎవరయ్యా అంటే ఈ ప్రాణశక్తి అవుతుందను. ప్రాణశక్తిని కూడుకున్నటువంటి ప్రాణవాయువే అవుతుందనమాట. అంటే మిగతావన్నీ కూడా కాదు అని కాదు. ముఖ్యమైనటువంటిది ప్రాణశక్తి ప్రాణవాయువు అని చెప్తున్నాను ఇక్కడ. మిగతావన్నీ కూడా శరీర భాగాలన్నీ కూడా కదలటానికి మిగతా రకరకాలుగా వాటి కార్యాలు అవి చేస్తుంటాయి. కానీ హృదయ స్థానంలో ఉండేటువంటి ప్రాణవాయువు కనుక లేకపోతే మనిషి విగతుడవుతాడు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అంటే మనిషి ఊపిరాడే వరకే నీది నాది నేను నువ్వు అనేటువంటి భేదాలు ఉంటాయి, కానీ ఊపిరాడకపోతే భేదాలన్నీ కూడా ఉండవు అని చెప్పి చెప్తారు అనమాట. కనుక ప్రాణం పోసేటువంటి మనకి ప్రాణం ఇచ్చేటువంటి వాడు అంటే మనం సృష్టి చేసేది ఆయనే, మనల్ని కదిలెట్టు చేసేది పరమాత్మ అంటే పరమాత్మే. ఏ పరమాత్మ అయితే మనకి ప్రాణశక్తిని ఇస్తున్నాడో, ప్రాణాన్ని ఇస్తున్నాడో, మనం కదిలెట్టు చేస్తున్నాడో ఆయనే శ్రీమన్నారాయణుడు. ఆయన తప్ప ఇంకా వేరేవాడు కాదు. కనుక ఆయన్నే ప్రాణదహ అని అంటారనమాట. 66వ నామం ప్రాణః. ప్రాణ ఇప్పుడు ఇందాక నామం ఏం ఇందాక నేను చెప్పాము, మనలో ఉండేటువంటి వాయువులన్నీ కూడా మనం కదిలిట్టుగా చేస్తున్నాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం. కానీ ఈ ప్రాణః అనేటువంటి నామం ఏం చెప్తుందంటే మనలో ఉండేటువంటి సకల జీవరాశులు అంటే మానవులు ఒక్కడే కాదు, సకల జీవరాశులు కూడా
జీవించటానికి కారణమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ప్రాణః అంటారన్నమాట. అంటే డిఫరెన్స్ చాలా మైనర్ అన్నమాట. ముందు నామానికి, ఈ నామానికి దాదాపు 2 కూడా ఒకటే అర్థం మనం చెప్పుకోవచ్చనమాట. కానీ అక్కడేంటనమాట మనం కదిలేట్టు చేస్తున్నట్టు మనం మనలో కదలికను కలిగించడానికి కారణభూతమైనటువంటి వాడు కనుక ఆయన్ని ప్రాణదహ అంటున్నాము. ఇక్కడ ఉండి మనం సర్వైవ్ అవుతున్నాం ఇక్కడ. ఆ ప్రాణశక్తితోటి ఉండి మనం ఈ భూమి మీద సర్వైవ్ అవుతున్నాం కనుక ఆయన్ని ప్రాణహ అని అంటున్నాము. ఇక్కడ ఈ ప్రతి జీవి కూడా మనం జీవించడానికి కారణభూతుడైనటువంటి వాడు ఎవరైతే ఏ పరమాత్మ అయితే ఉన్నాడో, ఈ ప్రపంచంలో మనం అంటే ఈ జగత్తులో మనం జీవించడానికి కారణభూతుడు ఎవరైతే ఉన్నారో ఆయన్నే ప్రాణహ అంటున్నాం. అంటే ఈ అంటే ఈ మానవ దేహం అనేటువంటిది కదిలే రథము అంటాం మనం. మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఒక రథం లాంటిదనమాట. దానికి కారణభూతుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే ప్రణహ. మనకి ఆత్మ, ఈ ఆత్మ నుంచి ప్రాణం పుడుతుంది. అంటే ఇది మనలో ఉండేటువంటిది జీవాత్మ అని చెప్పాం. ఈ జీవాత్మ నుంచి ప్రాణం పుడుతుంది. జీవాత్మ నుంచి ప్రాణం పుడుతుందనమాట. శరీరాన్ని ఆశ్రయించి నీడ ఉంటుంది. మన నీడ మన శరీరానికి మన శరీరం మన నీడ ఉంటుంది. మన శరీరం ఉన్నప్పుడు మన నీడ మనతో పాటే ఉంటుంది. అట్లాగే ఎట్లయితే ఉంటుందో ఆత్మ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఈ ప్రాణానికి దానికి కూడా లింక్ ఉంటుందన్నమాట. నీడకు అస్తిత్వం లేనట్లే ప్రాణానికి కూడా స్వతంత్రమైనటువంటి అస్తిత్వం అనేటువంటిది లేదనమాట. మనసులో మన మనసులో పుట్టినటువంటి సంకల్ప వికల్పాల వల్లే అది మన శరీరంలో ఉంటుందన్నమాట. అట్లాగే మనలో ఉండేటువంటి ఈ ప్రాణశక్తి వల్లనే అనేక రకాలైనటువంటి మనలో ముందు చెప్పుకున్న దశవాయువులున్నాం. ఈ దశవాయువులు కూడా మనలో ప్రవహిస్తూ ఉండటం, ఆ ప్రవహించిన వాటి కార్యాలను నెరవేర్చడం అనేటువంటిది కూడా జరుగుతున్నది. ఇవన్నిటి కూడా మనలో ఇవన్నీ కూడా ఈ మనలో ఉండేటువంటి ప్రాణశక్తి అంతా కూడా 72 నాడులకి మనలో ఉండేటువంటి 72,000 నాడులకి మన శరీరంలో ఉన్నాయి గనక, ఆ 72 నాడులకి కూడా ప్రవహించి అంటే ఈ ప్రాణశక్తి వెళ్ళి మనలో అమితమైనటువంటి చైతన్యాన్ని, ఉత్సాహాన్ని కలుగజేస్తూ ఉంటుంది కలుగజేస్తూ ఉంటుందనమాట. కనుక ఇలాంటి ఉన్నటువంటి ఇలా ఉన్నటువంటి ఈ జీవాత్మలో ఉత్తమ ఉత్తమమైనటువంటి కార్యాలు చేసి, ఉత్తమ జన్మలు సంపాదించుకోవాలి అని చెప్పి మనకి ఈ ఉపనిషత్తులు అనేటువంటివి చెప్తుంది. కనుక ఒకసారి ఏం చేశాయంటే, ఈ కార్యాలన్నీ కూడా మనలో ఉండేటువంటి ఇంద్రియాలన్నీ కూడా వాటికి తగాదా వచ్చిందంట. చిన్న కథ అనమాట. అంటే ప్రాణశక్తి అనేటువంటిది ఎంత గొప్పదో చెప్పుకుంటానికి. ఇప్పుడు ఎవరు గొప్పవాడు అంటే ఎవరికి వాళ్ళు అంటారు నేనే గొప్ప అనుకుంటారు. ముందర వాక్కు. మన నోట్లోంచి వచ్చేటువంటి వాక్కు. అదంటుంది మనం అయితే ఒక పని చేద్దాము. ఒక్కొక్క సంవత్సరం పాటు ఒకళ్ళ నుంచి విడిపోదాము. విడిపోయి దానివల్ల వచ్చేటువంటి లాభ నష్టాలు చూసుకొని అప్పుడు ఎవరు గొప్ప అనేటువంటిది తేలుద్దాము అని చెప్తారు. అనుకుంటారు వాళ్ళందరూను. ఇంద్రియాలన్నీ కూడా. ముందర వాక్కు బయటికెళ్ళిపోతుంది. బయటికెళ్ళిపోయి ఒక సంవత్సరం గడిచిపోతుంది. బయటికెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందనమాట అది. అది వచ్చి మిగిలిన ఇంద్రియాలను అడుగుతుందనమాట. ఎలా ఉంది? నేను వెళ్ళిపోయాను కదా! దానివల్ల మీకెలా అనిపించింది అని అడుగుతుంది. అనిపించేసరికల్లా అబ్బాయి దానివల్ల పెద్ద నష్టమేం కలగలేదు. నువ్వు వాక్కెళ్ళిపోయినందువల్ల మిగతా శరీరం అంతా యథాతథంగా పనిచేస్తుంది. నిశ్వాసాలన్నీ కూడా యథాతథంగా జరిగిపోతున్నాయి. కనుక మగవాడు మాట్లాడటం లేదా? అట్టాగే నువ్వు వెళ్ళిపోయినంత మాత్రం చేత పెద్ద ఒరిగేదేం లేదు అని చెప్పి ఆ తర్వాత కళ్ళు. దృష్టి అనమాట. దృష్టి నిష్క్రమించిందంట. అప్పుడేమవుతుంది, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చిందది. వచ్చి ఏంటి మీకేమి అనిపించింది అంటారు. ఏముంది మామూలుగానే జరిగిపోతా ఉంది అంతాను.
హ్మ్. నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన వచ్చే నష్టమేం లేదు. కనుక నేను తినటం మానేశాను. నా సమయానికి తిండి వస్తుంది. నేను తింటున్నాను. తర్వాత మిగతా ఏది కావాలంటే అది వస్తూనే ఉంటుంది. కనుక దానివల్ల వచ్చిన నువ్వు లేకపోయినందు వల్ల వచ్చే నష్టం ఏం లేదు. తర్వాత వినికిడి. శ్రవణశక్తి అనమాట. ఈ శ్రవణశక్తి ఆడ వచ్చేసరికల్లా అదుంటుంది. చెవిటి వాళ్ళు ఉంటారు లేదా మిగతా అవయవాలన్నీ పనిచేస్తున్నాయి కదా! దానివల్ల వచ్చినటువంటి నష్టమేం లేదు. కనుక నేను లేకపోయినందువల్ల శ్రవణేంద్రియం వల్ల లేకపోవటం వల్ల నష్టమేం లేదు అని చెప్తాననమాట. ఇలా అన్నీ అయిపోయిన తర్వాత ఇక ఆఖరికి ఏమైందంటే ప్రాణం సంగతి వచ్చింది. ఈ ప్రాణం ఏంటంటే ఇక ప్రాణం పోవటం అనమాట బయటికి. దేహాన్ని వదిలి ప్రాణం పోవటం. ఎప్పుడైతే ప్రాణం పోవటము అనేటువంటిది సంభవిస్తుందో ఇంద్రియాల్లో అన్నింటిలోనూ కూడా ఒక్కసారిగా వాటిలో వాటికి ఉన్నటువంటి బంధం అంతా తెగిపోయి వాటిలో ఉన్నటువంటి ఊపిరి అందడం కష్టమైపోతుంది. కళ్ళు కనిపించకపోవటం, చెవులు వినిపించకపోవటం ఇలా జరుగుతూ ఉందన్నమాట. ఇలా జరిగిపోయటం వల్ల అప్పుడు అన్నీ కలిపి అప్పుడు ప్రాణశక్తిని వేడుకున్నాయన్నమాట. మా అందరిలో కల్లా నువ్వే గొప్పదానివి. మేము లేకపోయినా పర్వాలేదు కానీ నువ్వు లేకపోతే హ్మ్. ఆహ్, ప్రాణం లేకపోతే దాన్ని మా ఉనికే ఉండదు. కనుక నువ్వే గొప్పదానివి అని చెప్పి చెప్తాడనమాట. అందుచేత ఇక్కడ ఇంద్రియాలన్నిటిలో కూడా ప్రాణం గొప్పది కనుక అటువంటి ప్రాణస్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆయనే శ్రీమన్నారాయణుడు. ఆ ప్రాణానికే ప్రాణం శ్రీమన్నారాయణుడు కనుక ఆయన్ని ప్రాణహ అనటం ఈ నామం ఆయన్ని ఎంతైనా సమంజసం అని చెప్పి మనకి చెప్తుంటారనమాట. ఇక 67వ నామం జ్యేష్ఠః. జ్యేష్ఠ అంటే మనకి సామాన్యంగా చెప్పేది అర్థం ఏంటంటే పెద్దవాడు, వృద్ధుడు అని చెప్పి చెప్తూ ఉంటారు. మనకి అది మనం ఏం చేయాలన్నమాట, మనకి ఇప్పుడు పరమాత్మకి ఆ నామం ఎలా సూట్ అయింది అనేది మనం చెప్పుకోవాలి ఇప్పుడు మనం. మనం అందరి చేత పూజింపబడేటువంటి వాడు పరమాత్మ. ముముక్షువుల చేత గాని, ఋషుల చేత గాని, సామాన్య జనం చేత గాని, ఎవరి చేతైనా గాని అంత ఐశ్వర్యమును కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే పరమాత్మ అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆయన ఎప్పటినుంచో ఉంటున్నాడు. మనం పుట్టకముందు నుంచి ఉంటున్నాడు. మన సృష్టి పుట్టకముందు నుంచి ఆయన ఉన్నాడు. కనుక ఆయన ఆది ఆయనే ఆది. కనుక ఆయనే జ్యేష్ఠుడు అంటాం. కనుక ఈ జ్యేష్ఠుడు ఎవరయ్యా అంటే పరమాత్మ. పరమాత్మని జ్యేష్ఠుడు అనటం సమంజసమేను. కనుక అట్టి పరమాత్మ మనకి జ్యేష్ఠుడు అనటం మనకి సమంజసమేను అని చెప్పి చెప్తున్నాను. అట్లాగే ఇక మనం సాధన చేసేటప్పుడు మనకి ఏం చేస్తుంటాము, మన ఊపిరి తీసుకుంటూ ఉంటాము. అవన్నీ ఎడనాడకుండా పె పింగళనాడకుండా గాలిని పీలుస్తుంటాము. మళ్ళీ కూడా ఈ కుండలిని శక్తేమో సుషుమ్నానాడికుండా బయలుదేరి మనకి ము గంధిత్రయాన్ని గంధిత్రయం అంటే మనకి ఇక్కడ బ్రహ్మరంధ్రి, రుద్రగంధి, విష్ణుగ్రంథి, రుద్రగంధిని చేరి అక్కడ అవన్నీ దాటుకుంటూ షట్చక్రాలు దాటుకుంటూ సహస్రాన్ని చేరుకుంటుందనమాట. సహస్రార సహస్రధర పద్మాన్ని చేరుకుంటుంది. సహస్రారాన్ని చేరుకుంటుందనమాట. అక్కడ ఉండేటువంటి పద్మాన్ని మనం పట్టుకుంటుంటుందనమాట. అంటే అక్కడ ఉండేటువంటి పట్టుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి పరమాత్మను చేరుకుంటుంది ఈ కుండలిని శక్తి. అంటే పరమాత్మ అనేటువంటి వాడు అంతకు ముందే అక్కడ ఉన్నాడు. అక్కడికి ఉన్నాడు గనుక ఆయనని జ్యేష్ఠుడు అనటం సమంజసమేను అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఇంకొకటి ఏంటంటే సృష్టి ఆరంభం నుంచి ఉన్నాడు గనుక ఆయన్ని జ్యేష్ఠుడు అనటం సమంజసమేను అని చెప్పి ఇంకొక అర్థంగా కూడా మనకి చెప్తూ ఉంటాం. తర్వాత ఈ విధంగా ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అన్నిట్లో కల్లా నేనేను, అన్ని దిక్కుల్లో కల్లా నేనే కాలాతీతుడిని, నిత్యుడను అని చెప్పి మనకి గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉంటాడు. అట్లాంటి జ్యేష్ఠుడు కనుక అట్లాంటి పరబ్రహ్మ ఒకే ఒక్కడున్నాడు. అతనే నేను అని చెప్పి శ్రీమన్నారాయణుడు చెప్పాడు కనుక ఆయన్నే జ్యేష్ఠుడు అనటం, ఆయన జ్యేష్ఠుడిగా చెప్పబడుతున్నాడు అనేటువంటి నామం ఆయనకి కరెక్ట్‌గా పరమాత్మకు సూట్ అవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే శ్రేష్టము. 68వ నామం శ్రేష్ఠః. ఈ శ్రేష్ఠః అనేటువంటి నామం
శ్రేష్టము అంటే ఉత్తమమైనటువంటిది అని చెప్పి చెప్పుకుంటాం అని సామాన్య అర్థంలో మనం చెప్పుకుంటాం. దేంట్లో ఉత్తముడు ఆయన, ఏంట్లో ఉత్తముడు, దేంట్లో శ్రేష్ఠుడు అనేటువంటి అని కనుక మనం వివరించుకుంటే, మనం భగవంతుడి యొక్క నిర్వచనం చెప్పుకునేటప్పుడు అన్ని గుణాలకి అతీతుడైనటువంటి వాడు ఆయన అని చెప్పి మనం చెప్పుకున్నాం. అక్కడి నుంచే మొదలు పెడతాం. ఆయనకి ఎప్పుడూ నిత్యవనుడు, ఆయనకి కాలంతో పని లేదు అని ఇట్లా రకరకాలైనటువంటి అర్థాల సర్వాంతర్యామి, ఎక్కడ పడితే అక్కడ ఉండగలడు, ఎక్కడికైనా గమనించగలడు అని చెప్పి మనం రకరకాలైనటువంటి అర్థాలు పరమాత్ముడు చెప్పుకొని అట్టి గుణములు కలగాడు కనుక ఆయన పరమాత్ముడు అంటున్నాము అని చెప్పి, భగవంతుడు అంటున్నాము అని చెప్పి మనం చెప్పుకున్నాం. అటువంటి అన్నిట్లోనూ ఉత్తముడు ఆయన. వేదాలు చూసుకున్నాము అంటే వేదాలు ఆయన నుంచి ఉద్భవించాయి కాబట్టి ఆయన్ని వేదాతీతుడు. ఓంకారం ఆయన నుంచే ఉద్భవించింది కనుక ఓంకారంలోనే ఆయన ఉంటాడు కనుక ఆయన్ని ఓంకార స్వరూపుడు అంటున్నాం. ఓంకార స్వరూపుడు అంటున్నాం కనుక గుణగణాల్లో చూద్దామంటే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి గుణాలు కలిగిన వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ. ఇట్లా అన్నిట్లోనూ కూడా ఆయన అన్నిట్లోనూ ఆయన ఉన్నతత్వాన్ని భక్తుల్ని రక్షించడం అనేటువంటిది ఉన్నదనుకోండి. భక్తుల్ని రక్షించడంలో ఆయన ప్రథముడుగా ఉంటాడు ఆయన మళ్ళీ. కనుక ఆయన ఉత్తముడు. కనుక భక్తుడు ఆర్తితోటి తను నమ్మినటువంటి భక్తుల్ని ఎవరైతే ఉన్నారో ఆ భక్తుడిని ఎప్పుడైనా ఆర్తితో పిలిచినప్పుడు వచ్చి రక్షించడం అనేటువంటిది భగవంతుడి యొక్క విధి. కనుక ఆ విధి ప్రకారం ఆయన ఏం చేస్తాడు, తన పని నెరవేర్చించాలి కనుక ఆయన వెంటనే ఇస్తూ ఉంటాడు ఆయన భక్తుల్ని రక్షించడానికి. అంటే దుష్టులను శిక్షించి శిష్ట రక్షణ చేయడం అనేటువంటిది ఆయన యొక్క డ్యూటీ. కనుక ఆ డ్యూటీ సక్రమంగా ఆయన చేస్తున్నాడు కనుక అన్నిట్లోనూ ఆయనే ఉత్తముడు కనుక ఆయన్నే మనం శ్రేష్ఠుడు అనటం అనేటువంటిది జరుగుతూ ఉత్తమం. అందుచేతనే మునీశ్వరుడు కానీ ఋషీశ్వరుడు కానీ అందరూ కూడా వాళ్ళ అటువంటి ఆయన్ని స్తుతి చేస్తూ ఉంటారు కనుక వాళ్ళు పొందేటువంటి ఆనందం మహదానందము అనేటువంటిది చెప్తుంటారు అనమాట. పొందేటువంటి ఆనందాన్ని మహదానందము అని అంటారనమాట. కనుక ఇటువంటి యొక్క అటువంటి యొక్క పరమాత్మ స్వరూపాన్ని దేవతలు, ఋషులు, అనే దిక్పాలకులు అన్ని దిక్కుల్లోనూ నారాయణుడే ఉంటాడు కనుక అటువంటి నారాయణుడు ఎవరైతే ఉన్నారో అన్నిటా వ్యాపించి ఉన్నటువంటి వాడు కనుక ఆయన గొప్పవాడు కనుక ఆయనే జ్యేష్ఠుడు, ఆయనే శ్రేష్ఠుడు అని ఈ శ్రీమన్ మహావిష్ణువే గొప్పవాడు అని చెప్పి ఈ మన విష్ణుపరంగా మనం చదువుకుంటున్నాం కనుక అటువంటి గొప్పవాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడిని జ్యేష్ఠుడు అంటున్నాము. అటువంటి జ్యేష్ఠుడు ఎవరయ్యా అంటే శ్రీమన్ మహావిష్ణువు అని చెప్పి మనకి విష్ణు సహస్రనామంలో చెప్పబడింది అనమాట. ఇంతతోటి 68 నామాలు పూర్తయినాయి. 69వ నామం నుంచి వచ్చే క్లాస్లో మనం కొంచెం ఇవాళ కొంచెం హరిహరిగా అయింది క్లాసు. నెక్స్ట్ అంటే కొంచెం టీచర్గా మనం చదువుకుందాం అనమాట. 69వ నామం ప్రజాపతి అనేటువంటి నామంతో బిగించేద్దాం. ఓకే అమ్మా, ఏమన్నా అడగాలంటే అడగచ్చు. ఏం లేవండి. ఓకే అమ్మ, స్వస్తి చెప్తున్నాను అయితే. ఓకే. ఇవాళ కొంచెం హరిహరిగా అయింది. అంటే ఉమ్, మనం దీంట్లో నామాలు మనకి తొందరగా అయిపోయినాయి కొన్ని. ఉమ్. 69 నామం నుంచి కొంచెం స్లోగా వెళ్దాము. కొంచెం స్లోగా తాపీగా మనం చదువుకుందాం అనమాట. సర్వే జన సుఖినో భవంతు, లోకాన్ సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. సర్వం శ్రీరామార్పణమస్తు. స్వస్తి.